Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. కార్యకర్తలకు న్యాయం చేయాలి. షేక్ షామీర్ బాషా విజ్ఞప్తి. రైల్వే కోడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయాలని టీడీపీ రాష్ట్ర ముస్లిం మైనారిటీ కార్యదర్శి షేక్ షామీర్ బాషా కోరారు. బూత్, గ్రామ, మండల స్థాయి వరకు పార్టీ కోసం కష్టపడ్డ వారందరినీ గుర్తించి వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. 2 సంవత్సరాలుగా మార్పు కోసం ఎదురు చూస్తున్నామని, కానీ ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారని, తమ అభిప్రాయాలను తప్పుగా అర్థం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై లోకేష్ అంటూ పార్టీపై నిబద్ధతను వ్యక్తం చేశారు. లోకేశ్వర నెగిరిపాడు ఎక్స్ఎంపీటీసీ ఈరోజు కోడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జరుగుతున్న అన్యాయం విపరీతంగా ఉంది. ఇక్కడ రైల్వే కోడ్ నియోజకవర్గంలో గత 2019 నుంచి 24 వరకు విశ్వనాథ నాయుడు గారు మా దగ్గర వెట్టి చాకిరీ చేయించారు పార్టీ కోసం. ఈరోజు ఆయన కాదని రూపానందకి ఇచ్చారు. ఇప్పుడు విశ్వనాథ నాయుడు ఎక్కడున్నాడో తెలియదు. ఆయనకు వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఆయన చూసుకుంటాడని ఆయన చెప్తాడు. ఈయనేమో మమ్మల్ని అసలే పట్టించుకోడు. పాత కార్యకర్తలను ఎవరిని విస్మరించేసి కొత్తగా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళందరినీ చేర్చుకొని వాళ్లకు పనులు ఇవ్వడము చాలా తీవ్రమైన అన్యాయం చేస్తున్నాడు. సపోజ్ ఏంటంటే నెగిరిపాడు పంచాయతీలో కనీసం సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ, లేదా రోడ్డు ఓపెనింగ్స్ కానీ, లేదా శాంక్షన్ ఇవ్వడం కానీ, కొత్త రోడ్డు శాంక్షన్స్ ఇవ్వడం కానీ ఏ రోజు ఒక ఎక్స్ఎంపీటీసీగా ప్రజెంట్ ఉన్న ఎంపీటీసీ కొండ సుజాత గారికి కానీ, సర్పంచ్ సరస్వతి గారికి కానీ ఎవరికే కానీ ఇంటిమేషనే ఉండదు. ఇది ఒరిజినల్ తెలుగుదేశం కార్యకర్తలకు ఇది పరిస్థితి. మొన్న ఈ మధ్యనే ఒక బీటీ రోడ్డు ఓపెనింగ్ పెట్టుకొని నెగిరిపాడులో ఉన్న వైసీపీ కార్యకర్తలు మొత్తం అక్కడ పెట్టుకొని కనీసం తెలుగుదేశం పార్టీ సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, గ్రామ కమిటీ అధ్యక్షులకు కానీ, మండల పార్టీకి కానీ ఎవరికే కానీ ఇంటిమేషన్ అనేది లేకుండా ఓన్లీ వైసీపీ కార్యకర్తలను పెట్టుకొని ప్రోగ్రాం జరిపించాడు. కాబట్టి ఈ రకంగా ఎలా కనీసం చిట్వేలు మండలానికి వస్తే మాలాంటి వాళ్ళకి కానీ, లేదా మండల పార్టీ ప్రెసిడెంట్కి కానీ, సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, లేదా గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు, క్లస్టర్ యూనిట్లు ఎవరికే కానీ ఇంటిమేషన్ ఇవ్వరు. అసలు చెక్కులు రూపానంద రెడ్డి గారి మిసెస్ ఏ హోదాతో ఆమె చెక్కులు మోస్తున్నది. కనీసం ఓకే ఆమె పంచింది, కనీసం కార్యకర్తలకు ఇంటిమేషన్ ఏమైనా ఇచ్చిందా? దీని ఏ రకంగా ఈ విధంగా జరుగుతూ ఉంది. కావున కనీసం తిమ్మారెడ్డి కిషోర్ రెడ్డి అనే వ్యక్తికి నెగిరిపాటులో సీఎంఆర్ఎఫ్ చెక్ తీసుకొచ్చాడు. అతను ఎవరు? చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టినటువంటి కొండూరు అజయ్ రెడ్డి గారి శిష్యుడు. దాన్ని మేము అడిగితే మేము పార్టీలకు అతీతంగా ఇస్తున్నాము అంటారు. ఓకే, కరెక్ట్. కానీ పార్టీలకు అతీతంగా వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలకు మేము ఈరోజు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎవరి దగ్గర ఇవ్వాలనో తెలియని పరిస్థితి. ఇంత దారుణంగా ఉంది. కనీసం రూపానంద రెడ్డి గారు కానీ ఏ రోజైనా సరే పార్టీ ఎందుకు మీరు దూరంగా ఉన్నారని పిలిపించుకోవడం కానీ, మాట్లాడడం కానీ అసలు జరగడమే లేదు. ఇది చాలా దారుణమైన విషయం. ఇదే విధంగా కొనసాగితే మాకెవరు విశ్వనాథ నాయుడు సపోర్ట్ అవసరం లేదు, ఎస్పీఎస్సీ నాయుడు సపోర్ట్ అవసరం లేదు. మేము ఒరిజినల్ తెలుగుదేశం. వీళ్ళు ఎవరు పార్టీలో ఉన్నా లేకపోయినా మేము తెలుగుదేశాన్ని కనిపెట్టుకునేవాళ్ళం. కాబట్టి ఇలాంటి కార్యకర్తలకు అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పటి నుంచి 2 years అయిపోయింది. ఏ రోజు మమ్మల్ని పట్టించుకున్న పాపాన్ని ఎవరూ లేరు. కాబట్టి దీనికి మేము సంఘీభావంగా తెలుపుతూ రేపటి నుంచి రూపానంద రెడ్డి గారు కావచ్చు, జిల్లా అధ్యక్షుడు గారు కావచ్చు, లేదా పార్టీలోని పెద్దలు ఎవరిని చర్చించి ఈ సమస్యతో మమ్మల్ని అందరినీ తావు కూర్చొని దీన్ని పరిష్కరించకపోతే ఒక నెగిరిపాడు ఎక్స్ఎంపీటీసీగా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న వ్యక్తిగా రేపటి నుంచి వీళ్ళతో పాటు నేను నిరాహార దీక్షలో జాయిన్ అవుతున్నాను. అది